హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. ఏంటి డెకార్, నా హడావిడి, ఈ బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నారా? ఎవరిదో కాదండి, నాదే. నా ప్రెగ్నెన్సీ జెండర్ రివీల్ అనమాట రేపు. యాక్చువల్లీ అఫీషియల్గా మీకు ఆల్రెడీ నా ప్రెగ్నెన్సీ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది, ఇన్స్టా కానీ యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఫాలో అయ్యి ఉంటే. సో ఈ వ్లాగ్ ఏంటంటే నా జెండర్ రివీల్కి ఎలా ప్రిపరేషన్స్ చేశాము మా ఫ్రెండ్స్ అండ్ నేను, నా ఇన్పుట్స్ ఎలా ఇచ్చాను, ఈ థీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, డిఫరెంట్గా వెళ్దామని చెప్పేసి రొటీన్గా కాకుండా పింక్ బ్లూ కాకుండా ఈసారి అయితే నేను ఈ బ్రౌన్ అండ్ బేజ్ థీమ్ అయితే అక్షయ్ పట్టుబట్టి మరి నాతో సెలెక్ట్ చేయించాడనమాట. సో ఇదైతే ఈ వ్లాగ్లో మా ప్రిపరేషన్స్, అసలు ఫుడ్ ఏం ప్లాన్ చేసాము, డెకార్ గ్లిమ్సెస్ అవన్నీ కూడా చూస్తారు. ప్రజెంట్ అయితే ఈ డెకార్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఉంది కదా ఈ థీమ్ కలర్, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో నేనైతే బేజ్ అండ్ ఈ కలర్కి వెళ్ళాను. రేపు మీరు నెక్స్ట్ వీడియో అనుకుంటా మోస్ట్లీ, ఎందుకంటే జెండర్ రివీల్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మాత్రం ఓన్లీ ప్రిపరేషన్స్ అనమాట. అండ్ మా అవుట్ఫిట్స్ కూడా దీనికి తగ్గట్టు నేను అక్షయ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అండ్ గెస్ట్లకు కూడా న్యూట్రల్ కలర్ ఇచ్చాము. అండ్ ఇటు పక్కన చూస్తే మా టేబుల్ డెకరేషన్ అనమాట. రేపు ఇక్కడ అంతా ఫుడ్ అరేంజ్ చేస్తాము. ఫుడ్లో ఏమేమి ఉండబోతుందో కూడా రేపు అరేంజ్ చేశాక కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను. ఆ టేబుల్ డెకరేషన్ అదైతే ఇలా జరిగింది. యాక్చువల్లీ ఇంకా లైట్గా చిన్న టచ్అప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బన్నీ చైర్ వచ్చి, టెడ్డీ బేర్ వచ్చి, టెడ్డీ ఇలా పట్టుకుంటున్నట్టు ఈ బెలూన్స్ని అదొకటి పెండింగ్ ఉంది ఈ కార్నర్. అండ్ ఇంకేం పెండింగ్ ఉంది చెప్పు అక్షయ్, ఇంకేం పెండింగ్ ఉంది? యా, సో నేను యాక్చువల్లీ ఇంకా నేను ఏమేమి ప్లాన్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అంటే మా ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ గేమ్స్ ఎలా రివీల్ చేయాలి, దేంట్లో రివీల్ చేయాలని అయితే ప్లాన్ చేశారు. బట్ ఆ వీడియో అయితే మీరు నెక్స్ట్ చూడాలి. ఇదైతే నాకు తగ్గట్టు నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నానో కూడా చూపిస్తాను. లెట్స్ గో. జూమ్ వేసుకో. ఇవేమో చాక్లెట్ పాప్స్ అన్నమాట. రేపు దీనికి కింద నుంచి కొంచెం సెట్ అయిన తర్వాత పుల్లగుచ్చుతాము. సో పిల్లలకి కూడా బాగుంటుంది. అండ్ ఇవేమి మేము కొన్నాయి కాదండి, ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది. నేను ఇలా చెయ్యాలి అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను. షేర్ చేస్తే ఇంకా తను నాకు రిఫరెన్స్ ఇచ్చి ఇంకా అలాగే హెల్ప్కి రమ్మంటే వాళ్ళు వచ్చారు. మా స్వహస్తాలతో చేసినవి. సో ఇది ఇంకొక సింపుల్గా మఫిన్, మా థీమ్ స్టైల్. మాదేంటి క్రీమ్ అండ్ బ్రౌన్ అండ్ బేజ్ కాబట్టి ఇలా విప్పింగ్ క్రీమ్ వేసి పైన ఇలా ఫ్లవర్ వచ్చేలాగా డెకార్ చేసి కోకో పౌడర్ చల్లాను. అండ్ అఫ్ కోర్స్ యాక్చువల్లీ మఫిన్స్ అయితే హ్యాండ్ మేడ్ చేద్దాం అనుకున్నాను, కానీ 1 day బిఫోర్ మనకు తెలిసిందే కదా ఎన్ని పనులు పెట్టుకున్నా ఇంకా చెయ్యాలి, ఇంకా ఉన్నాయి, అది చెయ్యాలి, ఇది సెట్ చేయాలి అన్న ప్రాసెస్లో నేనైతే ఇది కొంచెం సింప్లిఫై చేసా. ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న చాక్లెట్ మఫిన్స్ తీసుకొచ్చేసి నాకు తగ్గట్టు ఇలా డెకరేట్ చేశాను. సో దిస్ ఇస్ వన్ మోర్ ఫర్ కిడ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఏంటనుకుంటున్నారు? మ్యాంగో చీజ్ కేక్. ఇలా మా ఫ్రెండ్స్ లేయర్స్గా బిస్కాఫ్ అండ్ మిగతా బిస్కెట్స్ ఏవో వేసి నాకు ఇన్పుట్ ఇవ్వంగానే నేను కొంచెం రీసెర్చ్ కూడా చేసి వాళ్ళ ఇన్పుట్స్తో చీజ్ కూడా హ్యాండ్ మేడ్ బ్లెండర్తో బ్లెండ్ చేసి అండ్ సో ఇందాకైతే గ్లాసెస్లో చూపించాను కదా. సో ఇదైతే చీజ్ కేక్ లాగా ఒక 3 hours ఈవెంట్ బిఫోర్ కట్ చేసేసి కేక్ పీస్లా చేద్దాం అని చెప్పేసి దీంట్లో అయితే సెట్ చేసాం. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కదాన్నే చేసుకుందాం అనుకున్నాను, బట్ స్టిల్ నాకు డెకార్కి వచ్చి హెల్ప్ ఇంకా అలాగే చెయ్యేస్తామని చెప్పి మా ఫ్రెండ్స్ అనగానే ఇంకా వాళ్ళకి కూడా చెప్పేసాను. ఒక్కదానికైతే ఇప్పుడు కూడా అవ్వేది కాదు. అండ్ మేబీ ఎలా చేసేదాన్నో కూడా తెలీదు.
సో లాస్ట్ మినిట్గా అలా ఫ్రెండ్స్ డెకార్ కోసం వచ్చి నాకైతే హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను చాలా లక్కీ, ఎందుకంటే అనుకుంటాను ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని, కానీ బట్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఆడుతూ పాడుతూ పాటలు వింటూ ఒకవైపు అటు ఒకవైపు ఇటు చేసుకోవడం వల్ల నాకు అసలు తెలియలేదు. నేనైతే యాక్చువల్లీ 7th monthలోకి ఎంటర్ అయిపోయాను ఇప్పుడు. సో నాకు మాట్లాడుతున్నా కూడా కొంచెం ఆయాసం వస్తుంది అనమాట. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. అదర్వైజ్ అండ్ సోఫార్ చాలా యాక్టివ్గానే ఉన్నాను ఇన్ని రోజుల నుంచి. బట్ 3rd trimester స్టార్ట్ అయింది కాబట్టి దానికి తగ్గట్టు నేను మార్చుకొని నా షెడ్యూల్ని, నా పనులని, నా హెల్త్ని చూసుకుంటున్నాను. అండ్ నాకు 20 weeks అవ్వగానే జెండర్ చెప్పేస్తారు స్లిప్లో పెట్టేసి. నాకు అక్షయ్కి కూడా ఇప్పుడు క్యూరియాసిటీ వచ్చిందనమాట, ఇంకా తెలుసుకోవాలి జెండర్ ఏంటి, లెట్స్ డూ ఇట్ అన్నట్టు ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాం. నాకైతే యాజ్ ఏ మామ్, లైక్ మామ్ టు బీగా గర్ల్ అయినా బాయ్ అయినా ఒక్కటే లాగా చూస్తాను నేను. బికాస్ మోసి కానీ నా బాడీ చేంజెస్ అన్నీ భరించేది నేను కాబట్టి మా ఫ్రెండ్స్ అండ్ మా చుట్టాలు, మా రిలేటివ్స్, అక్షయ్ రిలేటివ్స్ అందరివి కూడా కొంచెం కొంచెం బయట అడిగామన్నమాట. వాళ్ళు జెండర్ ఏం గెస్ట్ చేస్తున్నారు అనేది. అది మోస్ట్లీ ఈ వీడియోలో పెడతాను, షార్ట్గా గ్లింప్సెస్ లాగా, లేదా సపరేట్ వీడియోలో పెడతాను. సో అది కూడా చూడండి. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. గర్ల్ అనుకుంటున్నారా, బాయ్ అనుకుంటున్నారా? కీప్ గెస్సింగ్. సో ఇప్పుడు మా డెజర్ట్స్, లాలీపాప్స్, మఫిన్స్ ఇవన్నీ అయితే చూసేసారు కదా. ఇది బిఫోర్ డే మేము చేసిన ప్రిపరేషన్ అనమాట. యాక్చువల్లీ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ డే ఇది అరౌండ్ 3 నుంచి అని చెప్పేసి ప్రోగ్రామ్ అని ప్లాన్ చేశాను. సో దట్ మార్నింగ్ అంతా కూడా కొంచెం టైం ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని. అండ్ రేపైతే ఇంకా పానీపూరీస్ అండ్ చాట్, ఆలూ చాట్ ఇదని అనుకుంటున్నాము. అలాగే ఏదైనా ఒక రైస్ ఐటమ్, బికాస్ పిల్లలు తింటారో లేదో తెలియదు కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి పాప్కార్న్ సెటప్ అదంతా కూడా కొంచెం ప్లాన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ డెకార్ విషయానికి వస్తే నేను షీన్ అండ్ టీములో చూసి ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి దీని మీద కూర్చొని అక్షయ్ నేను టైం స్పెండ్ చేసుకొని ఇవైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ లక్కీలీ మా ఫ్రెండ్ సర్కిల్లో ఈ థీమ్కి తగ్గట్టు చాలా టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి. సో అక్కడొకటి అలా టెడ్డీ బేర్ టచ్అప్ కూడా ఇస్తా ఉంటాను. ఏం చేస్తున్నావు అక్షయ్? చూడు ఇంకా అవ్వలేదు, ఆల్మోస్ట్ నైట్ 1 గంట అయిపోయింది. నీ పక్కన టెడ్డీస్ బాగున్నాయి కదా. రేపు మన డెకార్కి అవే పాపం వెయిటింగ్, మమ్మల్ని సరిగ్గా సెట్ చేయండి, ఇంకా సెట్ చేయలేదని చెప్పి. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఇప్పుడు బేబీ బాక్స్ సెట్ చేస్తున్నా. ఇంక ఇక్కడ చూడు, లెఫ్ట్ సైడ్ అని చూడు, అది బేబీ బాక్స్. మన డెకార్ లో ఇది ఒక ఐటమ్ అనమాట. సో దాన్ని లెటర్స్ అంటించాలి. సో లెటర్స్ సెట్ చేస్తున్నా, సెట్ చేసేసి అంటించేయాలి. మిగతా డెకార్ అంతా అయిపోయింది. మా ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ డెకార్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి ఫుల్గా హెల్ప్ చేసి వెళ్ళారు. ఇంకా మాది ఫైనల్ టచెస్ అనమాట. ఫైనల్ టచెస్ ఒక్కటే నేను చేస్తున్నాను. జస్ట్ కొంచెం క్లీనింగ్ యాడ్ చేసేసి. ఈ బేబీ బాక్సెస్ కూడా ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాము, టీమో షైనో గుర్తులేదు, బట్ అందులో నుంచి ఆర్డర్ చేసాం. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే యూజ్ అండ్ త్రో కాబట్టి అలాంటి వాటిలో ఆర్డర్ చేసుకోవడమే బెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓ బాగుంది కదా. యా. యాక్చువల్లీ లెటర్స్ పెట్టక ముందు బాక్సెస్లో ఏదోలా ఉండింది, లెటర్స్ పెట్టాక చాలా బాగా వచ్చింది. టర్న్ అవుట్ రియలీ గుడ్ కదా. ఎస్. సో ఇది బేబీ బాక్స్ అనమాట. బట్ డెకార్ అయితే నాకు చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్డ్గా నాకు తెలిసి మీరు జెండర్ రివ్యూ వీడియోలో చూస్తారు. ప్రజెంట్గా అయితే ప్రిపరేషన్స్లో ఇది ఒక భాగం. బాగా వచ్చిందా అంటే మనము ఎలా అయితే అజ్యూమ్ చేసుకున్నామో ఆల్మోస్ట్ 99% అలాగే వచ్చింది. వాట్ డు యూ సే? ఐ టోటలీ అగ్రీ. షీన్ టీము కరెక్టే చెప్పాను. పోయింది. సరే, షీన్ టీములో ఫస్ట్ మన వాళ్ళు ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఓటింగ్ తీసేసుకుందాం అని చెప్పి ఇదైతే షీట్ ఆర్డర్ చేశాను. సెట్టింగ్ ఫుడ్. హాయ్ చందన, ఏంటది? బ్లూ. ఓకే, వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్. కేక్ ఉంది ఇక్కడ చూడు. ఓ కేక్ ని సెట్ చేస్తారా? చూడు.
ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. చాలా బాగుంది కదా. ఏ పేపర్ ఏదో ఉంది. అమ్మో ఏమో అది ఫేక్ కూడా అయి ఉండొచ్చు. ఇచ్చుడు సెట్టింగ్ అయితే బాగుంది. ఇంకోటి అసలు మర్చిపోయాను. ఆడి అంత బుద్ధి కూర్చొని కట్ చేసుకుంటున్నాడు చూడు పాపం. ఈ వైట్కి జస్ట్ ఇలా అండ్ అప్పుడు ఒక ముడి అంతే. అక్షయ్ చూడు రఫ్గా చూపిస్తున్నా. మన బుడ్డగాళ్ళకి ఇదిగో ఇలాంటి కస్టమైజ్డ్ మేమే మా ఓన్గా చేసాము ఇది. అంటే ఇమేజ్ కూడా ఆల్రెడీ యూట్యూబ్ ఎడిటింగ్ అన్నీ చేస్తున్నాం కాబట్టి అలా నేర్చుకొని వాళ్ళకి ఏది ఇష్టమో యానిమేషన్ అలా క్రియేట్ చేసేసి ఒక్కొక్కరికి ఇలా కస్టమైజ్ చేసాము. అండ్ ఇది పార్సల్ వచ్చినప్పుడు నాకు తెలిసి మీకు ఆల్రెడీ వీడియోలో చూపించుంటాను. ఇప్పుడు మా బ్యాచ్లో ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళని కొంచెం హ్యాపీ చేయడానికి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అండ్ మన థీమ్ టెడ్డీ బేర్ కాబట్టి ఇదిగో టెడ్డీ బేర్ కవర్ చూపించిన అంటడాయ్. ఈ బ్యాగ్స్లో ఒక్కొక్కటి పెట్టి దీంట్లో ఏమేమి పెడతానో కూడా చూపిస్తాను. సో ఈ చిన్ని బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట విత్ థ్యాంక్ యూ నోట్. సో ఇవి పెట్టేసేసి చాక్లెట్స్ మా బుడ్డగాళ్ళకి. అండ్ వాళ్ళకి యానిమేటెడ్ కీ చైన్ ఒకటి, అంటే ఎలిఫెంట్, మంకీ, జీబ్రా, లయన్ ఆ థీమ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో దీన్ని ఒక నాట్ వేసేసి ఇప్పుడు దీంట్లో ఈ బ్యాగ్లో వాళ్ళకి కస్టమైజ్ చేసిన టీషర్ట్ ఒకటి, ఇది మిషికాకి యూనికార్న్ టీషర్ట్ అండ్ జీబ్రా కీ చైన్ విత్ చాక్లెట్స్. సో అంతే, ఇది మిషికా బ్యాగ్ అనమాట. చాక్లెట్స్ ఉన్నాయి, కీ చైన్ ఉంది అండ్ థ్యాంక్ యూ నోట్ ఉంది అండ్ వాళ్ళ కస్టమైజ్డ్ టీషర్ట్. గర్ల్స్కి గర్ల్ టీమ్గా అంటే పింక్, వైట్, రెడ్ అలా సెలెక్ట్ చేసాము. అండ్ బాయ్స్కి అఫ్కోర్స్ మా వాళ్ళు స్పైడర్ మ్యాన్ అంటారు. సో వాళ్ళు కొట్లాడుకోకూడదు అని చెప్పేసి స్పైడర్ మ్యాన్ బేస్డ్ థీమ్ చూసామన్నమాట. సో ఇది స్పైడర్ మ్యాన్, ఇది అక్షయ్ కస్టమైజ్ చేసి సెట్ చేశాడు. యూనికార్న్ని బొమ్మలు ఎతికి స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఎతికి క్యాన్వాలో ఎడిట్ చేసి మేము వాళ్ళ పేరు వచ్చేలాగా ఇలా కస్టమైజ్ చేసాం. ఇది చూసి చాలా ఎగ్జైట్ అవుతారని ఫీల్ అవుతున్నాను. అండ్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఎప్పుడు క్యూరియస్గా ఉంటుంది తెలుసా. నాకు అంత చిన్నప్పుడు బర్త్డే పార్టీస్కి వెళ్ళినా అరే ఏం గిఫ్ట్ ఇస్తారు నాకు రిటర్న్లో అన్న ట్రెండ్కి వచ్చేసాము. ఫస్ట్ రాగానే కాదు కానీ ఒక స్నాక్స్ అది తిన్నాక కొంచెం సెటిల్ అవుతున్న టైంలో సడన్గా సర్ప్రైజ్ అని ఇచ్చేస్తాను అనమాట. చూద్దాం వాళ్ళ రియాక్షన్, క్యాప్చర్ చేస్తాను. ఓకే, డెకార్ బేబీ కమింగ్ సూన్ కూడా పెట్టేసావు, సూపర్ బాగుంది. ఇప్పుడు బేబీ బాక్స్ సెట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ సెట్ బాగుంది. యాక్చువల్లీ ఐడియాస్ అన్నీ నావే శశి, ఈ డెకార్ ఐడియా నాదే. సో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇటేటి కూడా బాగుంది. వెల్కమ్ టు ద జెండర్ రివీల్ ఆఫ్ అక్షయ్ అండ్ చందన. అండ్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ రాగానే అందరూ ఫస్ట్ వాళ్ళు ఏ కలర్ అనుకుంటున్నారో అది గెస్ చేసి ఇలా తీసుకొని ఇలా బ్యాండ్ వేసుకొని లోపలికి వెళ్ళి రావాలి. ఓకే, నువ్వేంటి మొత్తం ఆల్ బ్లూ అయ్యావు, అనుకోకుండా ఆల్ బ్లూ అయిందా? చూడు రాగానే ఓటింగ్, ఇది నెక్స్ట్ స్టెప్. ఓకే, సో రాగానే ఇదిగో ఇక్కడ టీమ్ బాయ్ ఆర్ టీమ్ గర్ల్ వాళ్ళ నేమ్ రాసేసి స్టిక్ చేయడం. టెడ్డీ బేర్ మరి నేమ్ రాయడానికి పెన్ అవి పెట్టారా? ఇక్కడ. సో మొత్తానికి ఇదన్నమాట మా డెకరేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఫర్ జెండర్ రివీల్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఇంటూ 7th month. కీప్ గెస్సింగ్. మా డెకరేషన్, మా ఫన్ ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు. అండ్ నేను మోస్ట్లీ రాగా పెట్టడానికి ఆర్ మా గేమ్స్ ఎలా ప్లాన్ చేశారు, దేంట్లో రివీల్ చేస్తారనేది నాతో పాటు మీరు కూడా క్యూరియస్గా ఉండండి. నేనైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను రేపటి కోసము. బట్
as I said, thanks for supporting. Keep supporting. Please like, share, comment and subscribe. Bye bye. See you in the next one.